నమస్తే అండి. నేను మాషి. నా ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ పచ్చిమిరపకాయ రోటి పచ్చడి అండి. చాలామంది పచ్చిమిర్చిని కూరలో ఒక భాగంగా మాత్రమే వాడుతుంటారు. కానీ వాటితో ఎంతో టేస్టీగా ఉండే పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చండి. రుచి కూడా అద్భుతంగా ఉంటుందండి. మరి ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా అండి. దీనికోసం ఘాటు కాస్త తక్కువగా ఉన్న పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇవి దాదాపు 150 గ్రామ్స్ ఉన్నాయండి. తొడిమలన్నీ తీసేసి ఇలా పచ్చిమిర్చిని తీసుకోవాలి. ఇలా తొడిమలన్నీ తీసిన తర్వాత వీటిని చక్కగా కడిగేసి ఉంచుకుందామండి. ఇలా బాస్కెట్లో వేసుకొని కడుక్కోవడం వల్ల నీళ్ళన్నీ కారిపోతాయండి. స్టవ్ మీద ప్యాన్ ఉంచుకొని కొంచెం ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలండి. స్టవ్ సిమ్లోనే ఉంచాలి. ఇప్పుడు 1/4 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర వేయాలి. ఈ పచ్చడికి ఈ మెంతులు జీలకర్రే హైలైట్ అండి. వీటిని కాసేపు అలా చిటపటలాడేదాకా వేయించి కడిగి ఉంచుకున్న పచ్చిమిర్చిని వేసేయాలి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా తక్కువ టైంలోనే ఈ రుచికరమైన పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. పచ్చిమిర్చిని వేయించేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయించుకోవాలండి. ఏమాత్రం చిట్లకుండా చూసుకోవాలి. అందువల్లనే ఇలా మూత పెట్టి మగ్గనివ్వాలి. కాసేపటి తర్వాత మూత తీసి చూస్తే ఇలా మగ్గి ఉంటాయండి. మాడిపోకుండా మధ్య మధ్యలో మూత తీస్తూ ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇంకా వేగాలండి, అందుకే మూత ఉంచేసి మరి కాసేపు వేగనిద్దాము. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చక్కగా వేగిపోయి ఉన్నాయండి. పచ్చిమిరపకాయలు వంటలకు మంచి ఫ్లేవరు, కమ్మదనాన్ని ఇస్తాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నిమ్మకాయంత సైజు చింతపండుని తీసుకొని వీటి మీద వేసేసి మూత పెట్టేసి చింతపండు కూడా మెత్తగా అవనివ్వాలండి. ఇలా నచ్చకపోతే మీరు చింతపండు నానబెట్టుకొని కూడా వేసుకోవచ్చండి. కానీ నేను పచ్చళ్ళలో చింతపండు ఇలాగే వేసేస్తాను. ఇది మంచి రుచిని ఇస్తుందండి. చింతపండు కూడా మెత్తగా అయిపోయింది చూడండి. చల్లారిపోయినాయండి. వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాము. ముందుగా క్లీన్ చేసుకున్న రోట్లో సాల్ట్, వేయించుకున్న పచ్చిమిరపకాయల మిశ్రమాన్ని కూడా వేసేద్దామండి. వేయించిన మెంతులు, జీలకర్ర మంచి సువాసన వస్తుందండి. ఇప్పుడు వీటిని రోట్లో వేసి ఇలా నూరుకోవాలండి. ఈ పచ్చడి అన్నం, టిఫిన్స్లోకి దేంట్లోకైనా సరే చాలా బాగుంటుందండి. పచ్చడిని కాస్త మెత్తగా నూరుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని 4 ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. చిన్న చిన్న పీసులుగా కంటే ఇలా పెద్దగా చేసుకొని రోకలతో నూరుకోవడం వలన తినేటప్పుడు ఉల్లిపాయ పంటికి తగలాలండి. అప్పుడే ఇది రుచిగా ఉంటుంది. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి, తక్కువైతే కూడా ఇప్పుడే వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నూరుకున్న పచ్చడిని వేరే గిన్నెలోకి తీసేసుకుందామండి. అంతే అండి, ఎంతో రుచికరమైన పచ్చిమిరపకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. పచ్చిమిరపకాయలని వేరు వంటల్లోనే కాకుండా ఇలా పచ్చడి చేసుకొని తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుందండి. వేడి అన్నంలో ఈ పచ్చడితో పాటు కాస్త నెయ్యి వేసుకొని తింటే ఆ ఫీలింగే సూపర్గా ఉంటుందండి. మరి మీరు తప్పకుండా చేస్తారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.